అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. మన పూర్వీకులు సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలు ఆహారంగా తీసుకోవడం వలన గానీ, అలానే వారికున్న అప్పుడులో ఉన్న జీవన విధానాన్ని బట్టి ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు గనక చూసినట్లయితే ఎవరు కూడా అంత ఆరోగ్యంగా లేరని చెప్పాలి. మరి అలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం కొద్దిగా కష్టతరంగా మారిన పరిస్థితుల్లో తన వంతుగా రైతులకు అలానే వ్యవసాయానికి ఏదో ఒక విధంగా సహకరించాలనే ఒక దృఢ సంకల్పంతో కె అశోక్ కుమార్ గారు వ్యవసాయ యంత్ర పరికరాలు తయారు చేస్తూ రైతులకు ఎంతగానో తోడ్పడుతున్నారు. మనం వారిని కలిసి వారి దగ్గర ఎటువంటి యంత్ర పరికరాలు ఉన్నాయి, వాటి పనితీరు ఏ విధంగా ఉంది అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. ఈ యంత్ర పరికరాలు తయారు చేసే అశోక్ గారి ఇండస్ట్రీ పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం గంగన్నపాలెం గ్రామంలో ఉంది. నమస్తే అశోక్ గారు. నమస్తే అండి. అశోక్ గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th వరకు చదివాను సార్. మీరు చదువుకున్నది 10th క్లాసు. 10th క్లాస్ వరకు చదువుకుని ఈ యంత్ర పరికరాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు తయారు చేసే జ్ఞానాన్ని మీరు ఎలా సంపాదించారు? మొదటిగా మా నాన్నగారు వెల్డింగ్ వర్క్ షాప్ ఉండేది సార్. రైతులకు సంబంధించిన గొర్రె సెట్టు, గుంటక, నాగల సెట్లు, అరకకు సంబంధించినవన్నీ పరికరాలు చేసేవాళ్ళము. అక్కడ నుండి మేము కొంతమంది రైతులు ఇట్లా మిషనరీ కావాలని ఇట్లా మా దగ్గరికి వచ్చి అడగడం వలన మేము మిషనరీలు కొన్ని మనం కూడా తయారు చేసే ప్రయత్నం చేద్దాం. అట్లాగా నాన్నగారి పనులు కొద్దిగా సహాయం చేస్తూ ఉండేవాడిని. ఎక్కువగా ఈ మిషనరీల వలన రైతులకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. 10 మంది రైతులు వచ్చి మనల్ని అడగటం వలన ఇట్లా మిషనరీ 1 by 1 అట్లా చేస్తున్నప్పుడు కొన్ని ఫెయిల్ అయినా కానీ ఆ రైతులకి మంచి మిషనరీలు తయారు చేయడం అనేది గత 2016 నుంచి చిన్న చిన్నగా అట్లా దీని మీద జ్ఞానాన్ని సంపాదించగలిగాం. మరి ప్రజెంట్ అంటే మీ ఇండస్ట్రీలో ఎటువంటి యంత్ర పరికరాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి? మా దగ్గర పెట్రోల్ వేడర్స్ ఉన్నాయి, డీజిల్ వేడర్స్ ఉన్నాయి, అలాగే ట్రాలీస్ ఉన్నాయి, వాటర్ పంప్ అటాచ్మెంట్స్ ఉన్నాయి, ఆ తర్వాత రోటావేటర్స్ కావచ్చు, కల్టివేటర్ కావచ్చు, మల్చింగ్ షీట్ అటాచ్మెంట్స్ కావచ్చు, దమ్ము వీల్ సెట్ కావచ్చు, లేదంటే స్ప్రేయరు, మినీ ట్రాక్టర్ కావచ్చు. వారికి నచ్చిన విధానంలో నచ్చిన మెజర్మెంట్లతోటి ట్రాక్టర్ తయారు చేయడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్పోర్టింగ్, రైతులకి ట్రాన్స్పోర్ట్ వెహికల్ లాగా ఒక ఆటో మోడల్లో తయారు చేయడం కూడా జరుగుతుంది. అశోక్ గారు, మన రైతులు ఈ వ్యవసాయ యంత్ర పరికరాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఎంత మేరకు ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కూలీల వలన చాలా రైతులకి చాలా ఇబ్బంది కలుగుతుంది సార్. కూలీల వల్ల మనకి ఒక పవర్ వేడర్ మనం తీసుకుంటే అది ఇతరం వేయడానికి పనికి వస్తుంది, దుక్కులు దున్నుకోవడానికి పనికి వస్తుంది, కల్టివేటర్ చేసుకోవడానికి, మల్టీపర్పస్గా అన్నిటికీ యూజ్ అవుతుంది. కూలీ వాళ్ళు రావాలి, లేబర్ ఛార్జెస్, దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనకి వాళ్ళు వచ్చి మనకు పని చేయటము, వాళ్ళు అందుబాటులో ఉండి ఉండక, వచ్చినా కానీ పని చేయక ఒక 20-30 మందితో సమానంగా మనకి మిషనరీ వర్క్ పనిచేస్తుంది సార్. సమయం కలిసి వస్తుంది బాగా. ఓకే. మరి ఒకసారి మీ ఇండస్ట్రీలో ఎటువంటి యంత్ర పరికరాలు తయారవుతున్నాయి అనేది 1 by 1 ఎపిసోడ్స్ వైజ్గా మనం ఒకసారి చూద్దామండి. తప్పకుండా చూద్దాం సార్. అశోక్ గారు, ఇది చూడటానికి యాజ్ టీజ్ గా ట్రాక్టర్ మాదిరిగా కనిపిస్తుంది, ఏంటండి ఇది? అవునండి, మీరు చెప్పింది కరెక్టే. ఇది మినీ ట్రాక్టర్ అండి. ఇది తయారీ మొత్తం మీ దగ్గరే జరిగిందా? అవును, మొత్తం ఇక్కడే తయారు చేసామండి. ఇది అసెంబ్లింగ్ మొత్తం. మరి దీన్ని ఎలా డిజైన్ చేశారు, ఎలా అసెంబ్లీ చేశారు? మెయిన్ మనకి ఇంజిన్ కాబట్టి ఎటువంటి ఇంజిన్ ఉపయోగించారు? ఇది టాటా కంపెనీకి సంబంధించిన ఇంజిన్ సార్. ఇది ఓకే. గేర్ బాక్స్ కూడా టాటా వాడిది. అట్లాగా మనకి మార్కెట్ లో దొరికే ప్రతి సిటీస్ లో, టౌన్ లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ ని మనం ఇక్కడ ఈ మినీ ట్రాక్టర్ లో యూజ్ చేయడం జరిగింది. దీనికి ఉన్న ఫీచర్స్ లేదంటే ఎటువంటి ఉపయోగించారు? యాక్సెసరీస్ లేదంటే పార్ట్స్? దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫార్వర్డ్ 4 గేర్స్ ఉన్నాయి సార్. దీనికి రివర్స్ గేర్ కూడా ఉంది. స్టీరింగ్ యూజ్ చేసాము, సీటు యూజ్ చేసాము.
అలాగే మనకి బటన్ టైర్స్, హెవీ బటన్ టైర్స్ యూజ్ చేసాము, ఫ్రంట్ బటన్ టైర్స్ యూజ్ చేసాము, లైట్స్, హార్న్, సిగ్నల్స్, సెల్ఫ్ స్టార్ట్, బ్యాటరీ ఇవన్నీ యూజ్ చేసాం. అంటే టైర్స్ చూస్తే కనుక అంటే పెద్ద టైర్స్ కాకుండా కొద్దిగా చిన్నగా ఉన్నాయి. దీనికి గ్రిప్ కోసం అంటే ఎటువంటివి ఉపయోగించారు? అంటే గ్రిప్ కోసం వచ్చేసి 612 అని చెప్పి మనకి చూడటానికి మినీ ట్రాక్టర్ లాగానే ఉన్నా కానీ మనకి సెంటర్ పాయింట్ హైట్ లేపాం సార్. మెయిన్ ఉద్దేశం ఏంటంటే సెంటర్ గ్యాప్ ఒక 2.5 feet గ్యాప్ పెట్టేసి, ట్రాక్టర్స్కి పెద్ద పెద్ద టైర్స్ ఉండటం వల్ల మనకి మిర్చిలో కావచ్చు, కాటన్లో కావచ్చు, మొక్కలు తొక్కి పంట పాడే అవకాశం ఉంటుందని చిన్న టైర్స్ వేసేసి కింద గ్యాప్ ఉంచేసి మనం హైట్ లేపేసాం. హైయెస్ట్ స్పీడ్ ఎంతవరకు వెళ్తుంది? 25 నుంచి 30 కిలోమీటర్స్. మీరు దీన్ని అసెంబుల్ చేయడానికి ఉపయోగించిన పార్ట్స్ అన్నీ కూడా వీళ్ళకి ఎవరికైనా ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా రీప్లేస్ చేసుకోగలిగినవేనా? ప్రతి ఒక్కటి మార్కెట్లో దొరికేవి సార్. ఓకే. ప్రతి చోట, ప్రతి సిటీలో, చిన్న చిన్న సిటీస్లో ప్రతి చోట దొరికేవి ఇవన్నీ. మా దగ్గరికి వచ్చి రావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి ప్రతి ఒక్కటి. అలానే ఈ మినీ ట్రాక్టర్ని ఉపయోగించుకుని వ్యవసాయంలో ఎటువంటి పనులు చేసుకోవచ్చు? దీనితోటి మనకి పిచికారి చేసుకోవచ్చు సార్. స్ప్రే చేసుకోవచ్చు. ఒక పత్తి కానీ, మిర్చి కానీ, ఏ పంట అయినా సరే ఒక 3 feet 4 feet హైట్ వచ్చేంత వరకు అయినా ఈ వెహికల్ మినీ ట్రాక్టర్ చెవులోకి వెళ్ళిపోద్ది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అలా ఉందా? ఆ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి ఒక 3 feet దాకా గ్యాప్, ఫ్రంట్ గ్యాప్ ఉన్నది. మనం పిచికారి ఏదైతే మన మందులు కావచ్చు, లేదంటే కషాయాలు కావచ్చు, ఏదైనా సరే మనకి ఒక డిస్టెన్స్ ఒక 60-70 అడుగులు ఫీట్ తోటి మనకి స్ప్రే చేసుకో. 2 guns ఇచ్చాము బ్యాక్ సైడ్ పిచికారి చేసుకోవడానికి. తర్వాత కల్టివేటర్ మనకి యూజ్ అవుతుంది. ఓకే. మల్టీపర్పస్గా కలుపు తొలగించుకోవడానికి ఒకేసారి 2-in-1 వర్క్ అనమాట. మనకేంటంటే ఇప్పుడు కొన్ని ఒకే పట్టెలోకి వెళ్ళి ఉన్నాయి. ఇదేమో 2 పట్టెలోకి ఒకేసారి గొర్రు, గుంటక, బోద అలాంటి అటాచ్మెంట్, స్ప్రేయర్ అటాచ్మెంట్. దీనికి ఫ్రంట్ భాగాన మనం పీటువో సాఫ్ట్ ఇచ్చాము. దీని నుంచి మనకి కట్టరు అంటే జొన్న కటింగ్ కానీ, వరి కటింగ్ కానీ, రేపర్ కూడా దీనికి అటాచ్మెంట్ చేసుకోవచ్చు. 3 విధాలుగా పని చేసుకోవచ్చు. స్ప్రే, కల్టివేటర్, ఎదురు ఫ్రంట్ రేపర్ ఫిట్టింగ్. మరి ఈ స్ప్రే అంటే ట్యాంక్ ఇప్పుడు ఇది 200 లీటర్ డ్రమ్ ఉంది. అవునండి. అంటే ఒకసారి ఫిల్ చేసుకుని 200 లీటర్లు 2 ఎకరాలకి మనకి సరిపోతుంది సార్. 200 లీటర్స్. ఇప్పుడు ఇది డీజిల్ వర్షనే కదండి? డీజిల్ వర్షనే చేసాం. వీటి డిస్టెన్స్ ఎలా అండి? అంటే మన పంట విధానాన్ని వేసుకునే పంటను బట్టి డిస్టెన్స్ మార్చుకోవాల్సి వస్తుంది కదా. అందరూ ఒకే కొలత అయితే పెట్టరు సార్. దీన్ని మనం అడ్జస్టబుల్ చేసుకోవడానికి బోల్ట్ ఫిట్టింగ్ ఇచ్చాము. ఓకే. ఈ బోల్ట్ ఫిట్టింగ్ అనేది అడ్జస్టబుల్ చేసుకోవడానికి ఈ బోల్ట్ ఫిట్టింగ్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. వారికి ఉన్న పంటను బట్టి డిస్టెన్స్ని బట్టి మార్చుకోవచ్చు. మనం ఫ్రంట్ వచ్చేసి కల్టివేటర్ పాయింట్ పెట్టుకోవచ్చు, బ్యాక్ సైడ్ గుంటక పొలుగు పెట్టుకోవచ్చు ఈజీగా. ఒకేసారి 2-in-1 వర్క్ అనమాట. ఇప్పుడు ఇది టోటల్గా అంటే మీరు ఇవి ఎవరైనా తీసుకునే వాళ్ళకి 3 అటాచ్మెంట్స్తో ఇచ్చేస్తున్నారా? 3 అటాచ్మెంట్. ఇప్పుడు స్ప్రేయర్ అటాచ్మెంట్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా సార్. ఈ మినీ ట్రాక్టర్తో పాటు ఈ కల్టివేటర్ సెట్, గుంట పొలుగు సెట్, బోధ్ సెట్ ఇస్తున్నాము. ఇప్పుడు ఈ మినీ ట్రాక్టర్ ఎంత ధరలో మీరు అందించగలుగుతున్నారు ఈ అటాచ్మెంట్స్ తోటి? ఈ స్ప్రేయర్ సపరేట్గా 25,000 సార్. కల్టివేటరు, గుంటక, బోధ, ఈ మినీ ట్రాక్టర్ కలిపి 2,30,000 పడుతుంది. ఓకే. ఈ స్ప్రేయర్ ఒకటి ఎక్స్ట్రా 25,000 పడుతుంది. 25,000 ఎక్స్ట్రా పడుతుంది. అలాగే ఫ్రంట్ మనకి రేపర్ కటింగ్ రేపర్ వచ్చేసి 80,000 ఎక్స్ట్రా ఫిట్టింగ్ పడుతుంది. అవి అవసరం లేదని అనుకున్న వాళ్ళకి ఇంతవరకు ఇచ్చేస్తాం. 230,000 ఇస్తున్నారు. 230,000 ఇచ్చేస్తున్నాం. అశోక్ గారు, అంటే మీరు ఈ యంత్ర పరికరాలు తయారు చేసేది 2014 ఆ టైంలోనే ఎంటర్ అయ్యారు. అవునండి. కానీ అంటే ఇక్కడ ఇండస్ట్రీ అయితే కొంచెం లేటెస్ట్గానే స్టార్ట్ చేసింది కనిపిస్తుంది ఈ ఇండస్ట్రీ. అవునండి. అంటే అంతకుముందు ఎక్కడ ఉండేదండి? అంతకుముందు చిన్న ఇండస్ట్రీగా చేసామండి వేరే చోట. అయితే ఇప్పుడు మెయిన్ రోడ్డు పక్కన రైతులకు అందరికి అందుబాటులో దగ్గరగా ఉండటానికి రైతుల కోసం అని చెప్పి అశోక్ పవర్ వేడర్ రైతుల కోసం అని చెప్పేసి రైతులకు సంబంధించిన రైతులకి వారికి నచ్చిన విధానంలో నచ్చినట్టుగా మిషనరీలు చేయడం జరుగుతుంది సార్. ఇక్కడ కొంచెం అంటే ఈ తయారీ స్థాయిని పెంచారు. అవును, స్థాయిని పెంచాము. ఇండస్ట్రీ కొంచెం పెద్ద దేశం. ఒక మాటలో చెప్పాలంటే రైతుల కోసం ఒక అడుగు ముందుకేసాం, పెద్ద అడుగు. ఓకే, ఇంకంతే. ఓకే అండి, అది మంచి స్టెప్ అనే చెప్పుకోవచ్చు. ఈ మినీ ట్రాక్టరు విషయానికి వస్తే రోడ్డు పైన ఎంత మైలేజ్ వస్తుంది,
అలానే ఒక ఎకరంలో పనిచేసేటప్పుడు అంటే ఈ కల్టివేటర్ కానీ ఈ స్ప్రేయర్తో లేదంటే ఆ కట్టర్తో ఎటువంటి మైలేజ్ వస్తుందో ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనకి ఈ మినీ ట్రాక్టర్ రోడ్డు మీద వచ్చేసి ఒక 1 లీటర్ 30 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందండి. స్ప్రేయింగ్కి మనకి హవర్స్లోకి వస్తుంది. 1 ఎకరాకు వచ్చేసి 1 లీటర్న్నర అలాగ పడుతుంది 1 ఎకరాకు వచ్చేసి. ఆ తర్వాత మనకి కటింగ్ రీపర్ పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ మనకి ఒక ఎకరాకు వచ్చి 2 లీటర్స్ అట్లా కల్టివేటర్ కావచ్చు, లేదంటే బోధిలో వేసుకోవడానికి కావచ్చు, గుంటకి వేసుకోవడానికి కావచ్చు, దేనికైనా మినిమం ఒక 2 లీటర్లు పడుతుంది 1 ఎకరాకు వచ్చేసి. మైలేజ్ అయితే బెస్ట్గానే కనిపిస్తుంది. అవునండి, బాగా మంచిగా. మరి మినీ ట్రాక్టర్కి రైతుల నుంచి అలానే కస్టమర్స్ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయడం, ఇప్పుడు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయి కూడా ఒక ఇంచుమించుకు ఒక సంవత్సరం అవుతుందండి తయారు చేసి కూడా. ఇప్పుడు ఇది రైతుల్లోకి రిలీజ్ చేయడానికి ఇప్పుడు అన్ని ట్రయల్స్ కానీ, లేదంటే కొంతమంది రైతులు వచ్చి దీన్ని చెక్ చేయటం కానీ, కొంతమంది వాడి చూడటం కానీ అట్లా జరిగింది. చాలా మంచి బాగా స్పందన బాగా ఎక్కువగా వస్తుంది. అయితే మనకి ఏంటంటే చిన్న ఏమన్నా ఉంటే అడ్జస్ట్మెంట్లు అవన్నీ సరి చేయడం జరుగుతుంది. ఇప్పుడు రైతుల్లోకి ఇవ్వడానికి మనం ఇంత పెద్ద అడుగు వేయడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి మినీ ట్రాక్టర్స్ తయారు చేయడానికి మేము రెడీలో ఉన్నాం. ఇప్పుడు రైతులకి ఎన్ని కావాలంటే అన్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులు కనుక వాళ్ళు కావాలని అడిగితే మీరు రెడీ చేసి యాజ్ ఇట్ ఈజ్ గా ఇవ్వగలరు? అవును, ఇవ్వగలుగుతాం. అలానే మరి వీరు రైతులు తీసుకున్న తర్వాత మీరు ఎటువంటి సర్వీస్ని అందించగలుగుతారు? ఇప్పుడు మనం దీనికి వాడిన మునుపు మనం చెప్పినటువంటి రీతిగానే దీనిలో మనం వాడినవన్నీ ప్రతి ఒక్క మార్కెట్లో దొరికే సింపుల్ పార్ట్సే సార్ ఇవి. ప్రతి ఒక్క చోట టెక్నీషియన్ దొరుకుతాడు. ఇప్పుడు మనకి ఏదైతే టాటా ఏసీ కావచ్చు, అప్పి ఆటో కావచ్చు, లేదంటే మినీ ట్రాక్టర్ టెక్నీషియన్ దీనికి సరిపోతారు. ప్రత్యేకంగా మనం ఇక్కడ నుంచి సర్వీసు టెక్నీషియన్ పంపించడానికి అవసరం లేదు, స్పేర్స్ అందించడానికి కూడా అవసరం లేదు. ఎందుకంటే తను ఎక్కడైతే ఉన్నాడో ఆ పాయింట్లోనే అతనికి స్పేర్ పార్ట్స్ దొరకడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ఎటువంటి సప్లై అవసరం లేదు. కొన్న తర్వాత ఒక 1 మంత్ అని కానీ, ఒక 3 మంత్స్ అని కానీ వారికి ఏదైనా డౌట్స్, సందేహాలు కానీ, లేదంటే వీటిని అటాచ్ చేసే దానిలో వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ మీరు ఫోన్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా కానీ వారికి సర్వీస్ చేయగలుగుతున్నారు? తప్పకుండా చేస్తున్నాం సార్. ఇప్పుడు వీడియో కాల్ ద్వారా కావచ్చు, లేదంటే ఫోన్ ద్వారా కావచ్చు, ఏదైనా చిన్న వాళ్ళకి అక్కడ ఆ పాయింట్లో దొరకనప్పుడు ఇక్కడ నుంచి మనము ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ, లేదంటే బస్ ద్వారా కానీ అట్లాగా చిన్న పార్ట్స్ పంపించడం జరుగుతుంది. ఓకే అశోక్ గారు, అంటే మీ మినీ ట్రాక్టర్ అంటే మీరు చెప్పిన మాటలను బట్టి రైతులకి లేదంటే అలానే వ్యవసాయంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను. దీని యొక్క డీటెయిల్స్ మాకు మన రైతులకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అలానే దీన్ని తయారు చేసి రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నందుకు గాను మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.